అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారండి స్టాక్ మార్కెట్ నుంచి రెగ్యులర్ ఇన్కమ్ కావాలని చెప్పి. సో మనం ఈ వీడియోలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు కూడా రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఆ ప్రాసెస్ ఏంటో మీకే అర్థమైపోతుంది. అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ విధంగా స్టాక్ మార్కెట్ నుంచి రెగ్యులర్గా ఇన్కమ్ రావాలంటే మీరు డివిడెండ్ కైండ్స్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం కొన్ని డివిడెండ్ స్టాక్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ డివిడెండ్ స్టాక్స్ అనేవి వెరీ సూన్ అంటే త్వరలోనే మనకి డివిడెండ్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి. సో మీరు కనుక ఈ పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా అమౌంట్ అనేది డివిడెండ్ రూపంలో వస్తుందన్నమాట. సో మీకు స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా ఇన్కమ్ రావాలంటే మీరు డివిడెండ్ కైండ్స్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఏదైతే డివిడెండ్ ఇవ్వబోతున్నాయో మన రాబోయే రోజుల్లో ఆ స్టాక్స్ గురించి మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. దానిలో భాగంగా ఫస్ట్ స్టాక్ ఏంటంటే ఐసిఐసిఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. మీరు చాలా మంది వినే ఉంటారు. ఇది ఒక ఇన్సూరెన్స్ కైండ్ ఆఫ్ సెక్టర్ సంబంధించిన స్టాక్. ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి 1470 రూపీస్. అంటే ఒక్క స్టాక్ ప్రైస్ వచ్చేసి 1470 రూపీస్. వీళ్ళు డివిడెండ్ ఎంత అనౌన్స్ చేస్తున్నారంటే 4 పర్ షేర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 షేర్స్ ఉన్నాయనుకోండి, 10 into 4 అంటే 40 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా యాడ్ అవుతుంటుంది. అంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి డివిడెండ్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ నుంచి వస్తుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్స్ డివిడెండ్ డేట్ అని రికార్డెడ్ డేట్ అని కొన్ని డేట్స్ ఉంటాయి. ప్రతి డివిడెండ్ స్టాక్స్లో మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డివిడెండ్స్ కైండ్స్ ఆఫ్ స్టాక్స్లో వాళ్ళు ఎక్స్ డివిడెండ్ డేట్ అని రికార్డెడ్ డేట్ అని అనౌన్స్ చేస్తారు. ఈ డేట్స్ని మాత్రం మీరు చూసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. ఈ పర్టికులర్ స్టాక్ యొక్క డివిడెండ్స్ ఆల్రెడీ 4 రూపీస్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇక్కడ ఎక్స్ డివిడెండ్ డేట్ ఎంత అంటే 18th March 2021 అండ్ రికార్డెడ్ డేట్ వచ్చేసి 19th March 2021. ఇప్పుడు ఎక్స్ డివిడెండ్ డేట్ అంటూ మనం ఒకసారి చూద్దాం. ఈ ఎక్స్ డివిడెండ్ డేట్ అనేది రికార్డెడ్ డేట్ కన్నా ఒక వర్కింగ్ డే ముందు ఉంటుంది. అంటే ఎవరైతే గనక ఈ ఎక్స్ డివిడెండ్ డేట్ రోజున గనక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గనక మీకు ఈ డివిడెంట్ అనేది రాదు. మీ ఎక్స్ డివిడెంట్ డేట్కి ఒక వర్కింగ్ డే ముందు గనక ఫర్ ఎగ్జాంపుల్ 17th March అనేది వర్కింగ్ డే అయితే గనక సో మీరు 17th Marchలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు డివిడెంట్ అనేది వస్తుంది. సో అందుకని ప్రతిసారి ఏ పర్టికులర్ కంపెనీ అయితే డివిడెండ్స్ని అనౌన్స్ చేస్తాయో వాళ్ళు ఈ 2 డేట్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఎక్స్ డివిడెండ్ డేట్ అని రికార్డెడ్ డేట్ అని. ఈ ఎక్స్ డివిడెండ్ డేట్ అనేది రికార్డెడ్ డేట్ కన్నా ఒక వర్కింగ్ డే ముందు ఉంటుంది. మీరు ఒకవేళ ఈ ఎక్స్ డివిడెండ్ డేట్ రోజున కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఎలాంటి డివిడెంట్ అనేది రాదు. సో మీకు కనుక ఈ డివిడెంట్ రావాలంటే ఈ ఎక్స్ డివిడెంట్ డేట్ కన్నా ముందు ఒక వర్కింగ్ డే కనుక మీరు ముందు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు పక్కాగా డివిడెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ డివిడెంట్ డేట్ వచ్చేసి 18th March 2021 కాబట్టి మీరు ఒక వర్కింగ్ డే ముందు అంటే 17th March 2021లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ 17th March అనేది వర్కింగ్ డే అయి ఉండాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే మీకు ఈ డివిడెంట్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఎవరైతే కనుక న్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకి డివిడెంట్ కావాలనుకుంటున్నారో మీరు ఒక వర్కింగ్ డే కన్నా అంటే ఒక వర్కింగ్ డే ఎక్స్ డివిడెంట్ డేట్ కన్నా ముందు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఈ డివిడెంట్ అనేది వస్తుంది. సో మీరు ఈ విధంగా ప్రతి డివిడెంట్ స్టాక్లో ఏ పర్టికులర్ స్టాక్ అయితే డివిడెంట్స్ అనౌన్స్ చేసిందో అప్పుడు మీరు కంపల్సరీ చూడండి ఎక్స్ డివిడెంట్ డేట్ అండ్ రికార్డెడ్ డేట్. ఎందుకంటే రికార్డెడ్ డేట్ అంటే ఏమిటంటే ఈ పర్టికులర్ డేట్ రోజున ఈ పర్టికులర్ కంపెనీ అనేది చూస్తూ ఉంటుంది ఎంతమంది ఆల్రెడీ షేర్ హోల్డర్గా ఉన్నారు ఈ పర్టికులర్ స్టాక్ సంబంధించి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డివిడెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ప్రతి డివిడెంట్ స్టాక్ ఏ పర్టికులర్ స్టాక్ అయితే డివిడెంట్స్ అనౌన్స్ చేస్తుందో రికార్డెడ్ డేట్ అండ్ ఎక్స్ డివిడెంట్ డేట్ మాత్రం మీరు మర్చిపోకుండా ఆ డేట్స్ ప్రకారం చూసి దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. మీరు న్యూగా ఎంటర్ అవుదాం అనుకుంటే మాత్రం ఈ పర్టికులర్ స్టాక్ని బై చేద్దాం అనుకుంటే మాత్రం ఈ 2 డేట్స్ని మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా చూడవలసి ఉంటుంది. దానిలో భాగంగా నెక్స్ట్ స్టాక్ ఏంటంటే మోల్టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్. ఈ పర్టికులర్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 405 రూపీస్ అండ్ వాళ్ళ డివిడెండ్స్ ఎంత అనౌన్స్ చేస్తున్నారంటే 3 రూపీస్ పర్ షేర్. ఎక్స్ డివిడెంట్ డేట్ విషయానికి వచ్చేసరికి 16th March 2021 అండ్ రికార్డెడ్ డేట్ వచ్చేసరికి 17th March 2021. మీకు కనుక ఈ పర్టికులర్ స్టాక్లో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ప్రాబ్లం లేదు. మీరు కనుక న్యూగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఎక్స్ డివిడెంట్ డేట్ ఎంత ఉంది 16th March 2021 ఉంది కదా. సో ఒక వర్కింగ్ డే ముందు మీరు 16th March కన్నా ఒక వర్కింగ్ డే ముందు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఈ 3 రూపీస్ పర్ షేర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా యాడ్ అవుతూ ఉంటుంది. సో మీరు కనుక మోల్టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్లో మీకు డివిడెంట్ కావాలంటే ఒక వర్కింగ్ డే ముందు రికార్డెడ్ డేట్ ముందు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఒక వర్కింగ్ డే ఎక్స్ డివిడెంట్ డేట్ ముందు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ 3 రూపీస్ పర్ షేర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది.
సో దానిలో భాగంగా నెక్స్ట్ స్టాక్ ఏంటంటే కేఎస్బి లిమిటెడ్. ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి 810 రూపీస్ ఉంది. అండ్ ఎంత డివిడెండ్స్ని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారంటే 8.50 పర్ షేర్. అండ్ ఎక్స్ డివిడెండ్ వచ్చేసరికి 15th April 2021 అండ్ రికార్డెడ్ డేట్ వచ్చేసరికి 16th April 2021. అండ్ నెక్స్ట్ స్టాక్ చూద్దామండి, జిఆర్ఎం ఓవర్సీస్ లిమిటెడ్. ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి 1040 రూపీస్ ఉంది. అండ్ డివిడెండ్ వాళ్ళు ఎంత అనౌన్స్ చేస్తున్నారంటే 20 పర్ షేర్. ఎక్స్ డివిడెండ్ వచ్చేసరికి 22 మార్చ్ అండ్ రికార్డెడ్ డేట్ 23rd మార్చ్. సో నెక్స్ట్ స్టాక్ చూద్దామండి, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ లిమిటెడ్. వీరి స్టాక్ ప్రైస్ వచ్చేసి 158 రూపీస్ ఉంది. అండ్ వాళ్ళు డివిడెండ్ ఎంత అనౌన్స్ చేస్తున్నారంటే 1.50 పర్ షేర్. ఎక్స్ డివిడెండ్ డేట్ వచ్చేసరికి 17th మార్చ్ అండ్ రికార్డెడ్ డేట్ 18th మార్చ్. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఆర్ఈసీ లిమిటెడ్. ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ ఉంది. అండ్ వాళ్ళ డివిడెండ్ ఎంత అనౌన్స్ చేస్తున్నారంటే 5 పర్ షేర్. ఎక్స్ డివిడెండ్ డేట్ 18th మార్చ్ అండ్ రికార్డెడ్ డేట్ 19th మార్చ్. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కోల్ ఇండియా లిమిటెడ్. ఇది చాలా మంది వినే ఉంటారు. అండ్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 151 రూపీస్. వాళ్ళ డివిడెండ్ ఎంత అనౌన్స్ చేస్తున్నారంటే 5 పర్ షేర్. అగైన్ ఎక్స్ డివిడెండ్ వచ్చేసరికి 15th మార్చ్ అండ్ రికార్డెడ్ డేట్ వచ్చేసరికి 16th మార్చ్. సో ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్ అనేవి వారు వెరీ సూన్ వాళ్ళ డివిడెండ్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నారు. మీకు కనుక స్టాక్ మార్కెట్ నుంచి రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకుంటే మీరు డివిడెండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మీకు కనుక ఈ టైంలో కనుక మీకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే మీరు ఈ పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అక్కడ ఎక్స్ డివిడెండ్ డేట్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆ డేట్ని మాత్రం మీరు పక్కాగా గుర్తుంచుకోండి. మీరు ఎక్స్ డివిడెండ్ డేట్ కన్నా ఒక డే ముందు రోజున మాత్రమే, అంటే ఒక వర్కింగ్ డే ముందు రోజున మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు ఈ పర్టికులర్ స్టాక్ యొక్క డివిడెండ్కి ఎలిజిబుల్, లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదనమాట. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ప్రీవియస్గా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరైతే న్యూగా ఎంటర్ అవుదాం అనుకుని వాళ్ళ డివిడెండ్ కోసం చూస్తున్నారో అలాంటి వారు పర్టికులర్గా గుర్తుంచుకోండి, ఎక్స్ డివిడెండ్ డేట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో మీకు ఈ విధంగా ఈ పర్టికులర్ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్ గురించి కావాలంటే డివిడెండ్స్ గురించి కానీ, గ్రోత్ స్టాక్స్ గురించి కానీ, వాల్యూ స్టాక్స్ గురించి కానీ, ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ పర్టికులర్ స్టాక్ ఎలా గ్రో అవుతుంది ఫ్యూచర్లో, మీకు ఈ విధంగా ఎలాంటి సందేహాలు ఉన్న ఫండమెంటల్ అనాలిసిస్ గురించి కానీ, టెక్నికల్ అనాలిసిస్ గురించి కానీ, కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ గురించి కానీ, ఈ విధంగా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ చేయబడింది. మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అక్కడ స్టాక్ మార్కెట్ కోర్స్ అని ఒక కంప్లీట్ కోర్స్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు కోర్స్ వాచ్ చేసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కంప్లీట్గా నిల్ అయిపోతాయి అనమాట. సో మీరు అక్కడ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు 2000 స్ట్రైట్ అవే డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో ఈ డిస్కౌంట్ అనేది వెరీ సూన్ మనకి ఎక్స్పైర్ అవడానికి కూడా పాసిబిలిటీస్ ఉంది. ఇక్కడ స్టాక్ మార్కెట్ కోర్స్తోనే పాటు మనకి మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ అని, క్రెడిట్ స్కోర్ కోర్స్ అని, క్రెడిట్ కార్డ్ కోర్స్ అని, హోమ్ లోన్ కోర్స్ అని, మీకు ఇంకా అగ్రికల్చర్ సంబంధించి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అగ్రికల్చర్లో మన అగ్రికల్చర్ ద్వారా 1 lakh ఎట్లా సంపాదించాలి, లేకపోతే తేనెటీగల పెంపకం ద్వారా మనం ఎలా మనీ సంపాదించాలి, ఇలా ప్రతి దానికి ఒక పర్టికులర్ కోర్సెస్ అనేవి ఉన్నాయండి. టోటల్ 53 కోర్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ట్యాక్స్ ప్లానింగ్ కోర్స్ కూడా ఉంది. సో మీకు ఈ విధంగా ఈ పర్టికులర్ కోర్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ కావాలంటే ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ అనేది స్ట్రైట్ అవే లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.